Good morning, everyone. Today we will learn about the present continuous tense. Present continuous tense గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. Present continuous tense యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది present continuous యొక్క స్ట్రక్చర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బీ నోటెడ్. చాలా బాగా నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మాత్రమే హెల్పింగ్ వర్బ్ మనం ప్రజెంట్ కంటిన్యూస్లో తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు. హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్ నౌన్ కానీ సింగులర్ నేమ్ కానీ వస్తే ఈజ్ తీసుకోవాలి హెల్పింగ్ వర్బ్. ఐ వస్తే యామ్ హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. యూ కానీ వీ కానీ దే కానీ ప్లూరల్ నౌన్ కానీ వస్తే ఆర్ హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలన్నమాట. ఇది చాలా చిన్నది కానీ చాలా ఇంపార్టెంట్. ఈ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలనేది బాగా నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు మనం ఈచ్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి స్ట్రక్చర్స్ 3 ఉన్నాయన్నమాట ప్రజెంట్ కంటిన్యూస్లో. పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్ అండ్ క్వశ్చనింగ్. 3 స్ట్రక్చర్స్ అనమాట. పాజిటివ్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్, ఐ యామ్ రైటింగ్ ఏ రిపోర్ట్. ఐ యామ్ రైటింగ్ ఏ రిపోర్ట్. సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను కాబట్టి యామ్ వచ్చింది. ఐ యామ్ రైటింగ్ ఏ రిపోర్ట్. నెగిటివ్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. నాట్ అనేది ఎక్కడ యాడ్ చేసామంటే హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ అనేది యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ ఈజ్ నాట్ ఈటింగ్. షీ ఈజ్ నాట్ ఈటింగ్, తను తినడం లేదు. ఇది నెగిటివ్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలని చూసినట్టయితే మనకి ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, యామ్ ఈజ్ ఆర్, ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ అనేవి ముందుకు వస్తాయి. ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. దీనికి కూడా ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆర్ దే ప్లేయింగ్. ఆర్ దే ప్లేయింగ్, సబ్జెక్ట్ దే వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఆర్ తీసుకున్నాము. సో ఆర్ దే ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. మీరు ఆబ్జెక్ట్ మనకి ఆబ్జెక్ట్ కావాలంటే మనం యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, ఆర్ దే ప్లేయింగ్ చెస్, ఆర్ దే ప్లేయింగ్ వాలీబాల్, ఆర్ దే ప్లేయింగ్ బాస్కెట్బాల్. ఏ విధంగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్ అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆన్ గోయింగ్ యాక్షన్స్కి యూజ్ చేస్తాము. ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్న పనులను, మనం కళ్ళ ముందు ఏవైతే పనులు జరుగుతున్నాయో వాటి గురించి వివరించడానికి, వాటి గురించి చెప్పడానికి, వాటి గురించి మాట్లాడడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ మనకి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు మూవీ చూస్తున్నా. నేను మూవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ మూవీ. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ ఫుడ్. ఏం చేస్తున్నావు? నేను రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ నోట్స్. ఈ విధంగా ప్రజెంట్ చేస్తూ ఉన్న పనుల గురించి చెప్పడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాము. Now let us see few words also for the present continuous tense, like playing, working, eating, sleeping, talking, cooking, learning, రన్నింగ్, డ్రైవింగ్, వెయిటింగ్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్లేయింగ్ చెస్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. యు ఆర్ ఈటింగ్ అన్ యాపిల్. షీ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద బెడ్. దే ఆర్ టాకింగ్ విత్ మీ. మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్. వీ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. దే ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్. హీ ఈజ్ డ్రైవింగ్ ద కార్. వీ ఆర్ రైటింగ్ ఏ పోయం. ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. వర్బ్స్ ఒక్కసారి చూడండి మరొకసారి. ప్లేయింగ్, వర్కింగ్, ఈటింగ్, స్లీపింగ్, టాకింగ్, కుకింగ్, లెర్నింగ్, రన్నింగ్, డ్రైవింగ్, రైటింగ్. ఏం లేదన్నమాట, వర్బ్కి ING యాడ్ చేయడమే. V1 ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్కి ING ఫామ్ యాడ్ చేస్తే మనకి V1 ప్లస్ ING ఇంక్ ఫామ్ వస్తుంది అనమాట. దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాము. అలాగే దీనికి మరొక యూసేజ్ కూడా ఉంది. ఇదే ఇంక్ ఫామ్ని మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడచ్చు, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వాడచ్చు. అంతేకాదు, ఈ ఇంక్ ఫామ్లో మనం ఇంకా ఎక్కడ వాడచ్చు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం ఇంక్ ఫామ్ వాడచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఇంక్ ఫామ్ వాడచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఇంక్ ఫామ్ వాడచ్చు. అయితే ఇక్కడ మనము వర్బ్స్ మారుతాయి అనమాట, హెల్పింగ్ వర్బ్స్. ఎందుకంటే ప్రజెంట్లో వచ్చేసి ఈజ్, యామ్, ఆర్ అనే త్రీ వర్డ్స్ వాడతాము హెల్పింగ్ వర్డ్స్. అదే పాస్ట్లో అయితే వజ్, వర్ వాడతాము. వజ్ ఏమో సింగులర్కి, వర్ ఏమో ప్లూరల్కి. ఐ కూడా వజ్ సింగులర్ అంటే ఐ, హీ, షీ, ఇట్ వజ్ తీసుకుంటుంది. అలాగే యూ, వీ, దే
ఈ యొక్క ప్రొనౌన్స్ వచ్చేసి వర్ తీసుకుంటాయి. ఈ విధంగా మనకి ప్రజెంట్లో, పాస్ట్లో, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఇంగ్ ఫార్మ్స్ అనేవి వాడవచ్చు.